Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఎటువంటి పూజకైనా పాటించవలసిన మినిమం 3 నియమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మొట్టమొదటిది భక్తి శ్రద్ధ అంటారు. ఉమ్, భక్తి లేని పూజ పత్రి చేటు అని ఒక మాట పాపం మన వేమన చెప్పాడు కదా. ఉమ్, భక్తి లేకుండా కుప్పలు 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 తెచ్చి పత్రి పోస్తే ఏముంటుంది? ఉమ్, ఇంట్లో ఏదో చెత్త పోసినట్టే ఉంటుంది. ఉమ్, ఏ ఆకుకూరో తెచ్చి అక్కడ పడేసినట్టు ఉంటుంది. మరి పూలు అక్కడేస్తే వాటిల్లో దాని మీద పురుగులన్నీ వాళ్ళని కుట్టినట్టు ఉంటాయి. అంతే కదా. అమ్మ, భక్తి అంటే ఇప్పుడు నాకు భక్తి ఉందా లేదా ఎలా తెలియాలి? భక్తి ఉన్నట్టే. భక్తి అంటేనమ్మా దానికి ఆ పేరు పెట్టినా అర్థం చేసుకో. మామూలుగా అర్థం ప్రేమ. ఉమ్, పెద్దవాళ్ల పట్ల ఉండే దాన్ని ప్రేమని గౌరవం అన్నారు. ఉమ్, దేవుడి మీద ఉండే ప్రేమని లేక గురువుల పట్ల ఉండే ప్రేమని భక్తి అన్నారు. ఉమ్, సమవయస్కుల మధ్య ఉండే ప్రేమని స్నేహము అన్నారు. చిన్నపిల్లల మీద ఉండే ప్రేమని వాత్సల్యము అన్నారు. అంటే ఒక మనిషిని మనం ఎంతగా ఇష్టపడతామో, ప్రేమ అంటే కూడా తప్పులు ఎంచకుండా ఇష్టపడడం, ఉమ్, లోపాల దృష్టి లేకుండా ఉమ్, అస్సలు మంచి చెడుని ఆలోచించకుండా ఇష్టపడడాన్ని ప్రేమ అంటారు. ఉమ్, అంటే లోటు ఉందే మనుషుల విషయానికి వచ్చినట్టయితే లోపం ఉంటే లోపం గొప్పదని చెప్పడం కాదు, మరి లోపం ఉన్నా యాక్సెప్ట్. ఉంటే ఉండనీలే అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా ఇష్టపడ్డాం. ఉమ్, అంతేగాని నేను ఇష్టపడే వాళ్ళల్లో ఉన్న లోపం గొప్పది అని చెప్పడం కాదు. ఉమ్, అది తేడా. ఉమ్, అలా ఇష్టం ఉండే దేవుడి మీద ఇష్టం ఉందనుకో, పలికినా పలకకపోయినా అంటే ఆయన పలుకుతుంటే వినగలిగిన శక్తి నీకుందా? ఆహా, ఆ పలకా భయము ప్రాణాలు పైకే పోతాయన పలికాడంటే గాని. అట్లా కాదమ్మా. చీమలు మాట్లాడుకుంటున్నాయి, నువ్వు వినగలుగుతున్నావా? చీమలు మాట్లాడుకుంటాయా? ఎందుకు మాట్లాడుకో? వాడి శబ్దం బయటకు ఉంది. ఓ, మరి గబ్బిలాలు మాట్లాడుకుంటాయి, నీకు వినపడుతున్నాయా? ఉహు, అవి అల్ట్రాసానిక్ సౌండ్స్ అవి చేసేది. ఉమ్, సూప్రాసానిక్, అన్ని రకాలు ఎవరికి వాటి సౌండ్స్ ఉంటాయి, మనం వినలేము. ఉమ్, చెవుడు వచ్చిన వాళ్ళకి వినపడదు, మిషన్ పెట్టుకుంటే వినపడుతోంది. ఉమ్, సౌండ్ లేదని కాదు కదా అర్థం. ఉమ్, అట్లాగే మన చెవి ఎంతవరకు వినగలదో అంతవరకే వింటాం. అంతకన్నా ఎక్కువ డెసిబుల్స్ ఉన్నా, అంతకన్నా తక్కువ డెసిబుల్స్ ఉన్నా వినలేం. ఉమ్, మనం వినగలిది కొంతవరకే. అలాగే భగవంతుడు మాట్లాడితే వినగలిగిన శక్తి సామర్థ్యాలు మనకెక్కడున్నాయి? అమ్మ. చేత పలకటం కాదు, ఉమ్, ఆయనంటే ఇష్టం అంతే. ఎందుకు పూజ చేస్తున్నావు? నాకు కృష్ణుడు అంటే ఇష్టం. పిల్లాడికి ఎందుకు అంత చక్కగా తయారు చేసి అలంకారం చేసి కావలసినవన్నీ పెట్టి బతిమాలి బామాలి నోట్లో కుక్కి మరీ తయారు చేసి పెట్టి పంపిస్తున్నవే నీ కొడుకుని? ఎందుకు? ఉమ్, ఎందుకు? ప్రేమ. వాడంటే ఇష్టం, ప్రేమ. ఉమ్, వాత్సల్యం. వాడు నన్ను తిట్టచ్చు, నా మాట కాదనొచ్చు, ఉమ్, రాత్రిపూట తన్నచ్చు నిద్దట్లో, మరే. అయినా మనం ప్రేమ చూపిస్తున్నామా? ఉమ్, అది భగవంతుడి మీద ఉంటే దాన్ని భక్తి అన్నాం. ఉమ్, అంత ఇష్టం ఉండాలి. ఉమ్, అలా ఇష్టం ఉన్నప్పుడు మనం చేసేటటువంటి సేవ ఎలా ఉంటుంది? పూలు తొడిమలతో వెయ్యం, ఉమ్, కుచ్చుకోవా? మరే. ఎంతో నాజుగ్గా ప్రేమగా ప్రేమగా ఒక వెయ్యాలి. బేబీ, ఇంత సాఫ్ట్ బేబీ. అమ్మవారి కుంకుమ పూజ చేస్తూ ఉంటే ఇలా మీద కుంకుమ పోసేస్తారు. నాకు అనిపిస్తుంది, అయ్యయ్యో కళ్ళు మండవా అమ్మవారికి? కొంచెం కాళ్ళ దగ్గర వెయ్యండర్రా, మొహం అంతా పూయకండర్రా, బొట్టు వరకు పెట్టండి, మిగిలింది పాదాల దగ్గర వెయ్యండి అంటూ ఉంటాను నేను. ఆవిడ పాదాల దగ్గర వేసుకోమని చెప్పి ఒక చిన్న యంత్రం అక్కడ పెట్టింది కదా, అక్కడ వేసుకోండి, నా కళ్ళల్లో ఎందుకు పోస్తారని. ప్రేమ అంటే అది. ఉమ్, స్నానం అనేది చేయిస్తాం కదా అభిషేకం చేసి, ఉమ్, అభిషేకం చేయించాక ఆలస్యం చేయకూడదు. చలేస్తుంది కదా, వెంటనే బట్ట పెట్టి తుడిచి కుంకుమది పెట్టాలి. అమ్మో ఆలస్యం అయిపోతుంది అని మనసులో తపన ఉంటుంది, అది ప్రేమ. ఉమ్, ఇది భక్తి అంటే. yes. అటువంటి భక్తి ఉన్నప్పుడు ఎంత బాగా చేస్తామమ్మా. మరి వీధుల్లో తిరిగి వచ్చి అదే కాళ్లతో చంటి పిల్లలు ఉన్న గదిలోకి ఎడతామా? వెళ్ళాం. ఏ హాస్పిటల్కో వెళ్ళొచ్చిన బట్టలతో పిల్లల్ని ఎత్తుకుంటామా? ఏం చేస్తాం? ముందు డ్రెస్ ముందర బట్టలు మార్చుకుని, కాళ్ళు చేతులు కడుక్కుని, వీలైతే స్నానం చేసి అప్పుడు కదా పసిపిల్లల్ని ఎత్తుకుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అలా వెళ్ళాలి. స్నానం చేసే పూజ చేయాలని ఎందుకండి అంటే, ఎందుకు? నువ్వు శానిటైజ్ చేసుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మనం ఎత్తుకోవాలంటే ముందు శానిటైజర్ ఇచ్చి మనం చేతులు శానిటైజ్ చేశాక పిల్లల్ని ఇస్తారు. మామూలుగా ఎత్తుకుంటే ఏమైంది?
ఏమైంది? ఇన్ఫెక్షన్లు అవుతాయని. అదే కదా, మరి దేవుడి దగ్గర మన ఇష్టం వెళ్ళొచ్చా? ఆ చంటి పిల్లాడి పాటు చేయట్లేదు అనేది ఏముంది నాకు? శుచిగా ఉండద్దా? కనుక ప్రేమ అత్యధికమైనటువంటి భక్తి ఉండాలి. సో ఆ భక్తి శ్రద్ధ ఇస్ ఫస్ట్ తప్పనిసరి. భక్తి ఎప్పుడైతే ఉంటుందో శ్రద్ధ తప్పనిసరిగా వస్తుంది. ఆటోమేటిక్. అందుకని జాగ్రత్తగా భక్తిగా ఇష్టంతో చెయ్యాలమ్మా. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏమవుతాయంటే శౌచం చాలా ముఖ్యం. శౌచం అంటే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. నే బానే ఉన్నా, నీకు దేవుడి గది కాస్త నీట్గా పెట్టుకున్నా, కానీ బయటంతా చెత్త ఉండి ఈగలు దోమలు ఉయ్యమని శబ్దం చేస్తున్నాయి. మనమే ఇట్లా అన్నాం, ఆయనే వస్తాడు. ఏమొస్తాడు మరి? మరే కనుక ఇల్లు శుభ్రంగా ఉండాలి. మొదటి వాతావరణం. ఇల్లంతా బాగానే చేస్తాను కానీ అవన్నీ శుభ్రం చేసి అవే బట్టలతో వచ్చి దేవుడి దగ్గరికి వచ్చాను, చెమట కంపోస్తుంది. అయ్యో రామ, అది బాగుంటుందా? అస్సలు. కనుక ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత ఈ చెమట వాసనతో పిల్లల్ని ఎత్తుకోం కదా. ఆ తర్వాత మనసు కూడా శుచిగా పెట్టుకోవాలి. దేవుడి దగ్గర కూర్చున్న కాసేపు అయినా ఆయన మీద దృష్టి పెట్టి పూజ చేయాలమ్మా. ఎన్ని టన్నుల పూలు తెచ్చావని కాదు లెక్క, ఎన్ని కిలోల కుంకుమ పోసావని కాదు లెక్క. పూజ అని అంటం లేదని మీరు అర్థం చేసుకోండి. ఎన్ని కిలోల కుంకుమ పోసావు అన్నది కాదు లెక్క. అదే చక్కగా ముఖాన ఇంత చిటికెడు కుంకుమ పెట్టండి దేవుడి విగ్రహాలకి. గంధం అలదండి, తోచిన పూలు పెట్టండి, ఎక్కువ అక్కర్లేదు. అవి కూడా తొడిమలు తీసేసి పురుగులు లేకుండా కుళ్ళు లేకుండా శుభ్రంగా ఉండేవి. ఇది మనసు శ్రద్ధ దాని మీద పెట్టి చెయ్యండి. నువ్వు సహస్రనామాలు 1000 సార్లు చదివావా 10 సార్లు చదివావా లెక్క కాదు. నువ్వు చదివేది ఒక్క శ్లోకమైనా, అంటే చదవద్దని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అనగానే వెంటనే చదవద్దన్నారు అని లెక్క పెడతారు కాదు. ఎంతవరకు నీ మనసు దాని మీద నిలిచి ఉంటుందో అంతవరకు చేయాలి. ఇది మూడోది. మనసు ఇతర విషయాల గురించి వదిలేసి భగవంతుడి మీద నిమగ్నం చేసి చెయ్యాలి. ఇవి చాలవా అమ్మ పూజకి? మనిషికైనా ఇష్టమే కదా. నువ్వు మా ఇంటికి వస్తున్నావంటే ఇల్లు చెత్తలా పెట్టకుండా శుభ్రం చేసి రామ్మా కూర్చో అని నేను చూపించిన చోటే కాకుండా ఇంట్లో ఎక్కడైనా నువ్వు కూర్చునేంత నీట్గా ఉంటే కదా నువ్వు వస్తావు మా ఇంటికి. అంతేమ్మా. లేకపోతే పైగా నువ్వు వచ్చేటప్పుడు నేను సరిగ్గా లేకపోయినా నీకు ఏమిటో అనిపిస్తుంది. పెట్టే పదార్థాలు కుళ్ళిపోయినవి పాచిపోయినవి పనికిరానివి పెడితే మరి అంచేత కూడా చూడం. వద్దులే మా కడుపు నిండుగా ఉంది, ఇప్పుడే తినొచ్చా అని తినలేనంటాం. దేవుడైనా అంతే కదా. కనుక పరిసరాలు, తాను, తన మనస్సు శుచిగా ఉండి ఎంతసేపు పూజ చేస్తున్నారన్నది కాదు, చేస్తున్న కాసేపు మనసు ఆయన మీద నిమగ్నం చేసి చేస్తున్న దానిని అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ చేయండి. అప్పటికే తెలిసిపోతుందమ్మా. బయటికి ఆ మందిరంలోంచి బయటికి రాగానే మనకి ఆ ప్రశాంతత, హాయి తెలుస్తుంది. లేకపోతే మొక్కుబడిగా చెయ్యమా? అప్పుడప్పుడు మొక్కుబడిగా చేస్తాం, ఎందుకంటే అవతలేదో అర్జెన్సీ ఉంటుంది, ఏదో ఉంటుంది. అట్లాంటప్పుడు వన్సినే బయలు చేస్తాయని అర్థం చేసుకుంటారు, ముందరే చెప్పాలి. అమ్మవారో ఎవరు అది ఇవాళ తొందరగా వెళ్ళాలి, ఇంకేవో పనులు నెత్తి మీద ఉన్నాయి, నేను ప్రయత్నం చేసినా నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాను, కానీ చేసే కాస్త దాన్ని ఇవాళకి ఇంతే అని నమస్కారం చేసుకోండి. అంతేగాని ఏదో మొహాను ముత్తినట్టు కుంకం వేసేసి ఒంటికి దెబ్బ తగిలినట్టు పూలు విసిరేసి ఆ నైవేద్యం ఏదో ఒకటి పుల్లో పుచ్చో పురుగో తెలియకుండా పెట్టి ఆల్రెడీ నైవేద్యం పెట్టిన పదార్థాలు తెచ్చిపెట్టి మరే అవి హలాల్ చేసిన వాళ్ళ దేవుడికి ఇచ్చుకున్నవే కదా అవి. మరి అవి తెచ్చి మనం దేవుడికి నైవేద్యం పెడుతున్నామంటే ఎంగిలి పళ్ళు పెట్టినట్టే కదా. మామూలుగా అయినా కూడా ఇంట్లో అయినా కూడా తెలియకుండా రొటీన్ లో పెడతా ఉంటారు, అదే తీసి అదే పెట్టి అదే తీసి అదే పెట్టి. చేయకూడదమ్మా. కానీ ప్రసాదానికి చాలా ఇళ్లలో చూసానమ్మా, విలువే ఉండదు. నైవేద్యం అక్కడ పెడతారు అంతే, ఇంకా అది తీయరు. ఇంకా అది నెక్స్ట్ డే మళ్ళీ పూలు అవన్నీ ఎలా నిర్మానుష్యం చేస్తారు, ప్రసాదాన్ని కూడా చేస్తారు, కానీ మొత్తం అసలు ఫలితం రావాలి లేదమ్మా. దేవుడికి నివేదన చేసినటువంటి ప్రసాదం మనం తీసుకోవాలి, అప్పుడే కదా ఫలితం వస్తుంది. చాలా సార్లు గమనించాను నేను కూడా చాలా ఇళ్లలో ఇది. మరి ఆయనకి ఏం లేకుండా ఈయనకి పెట్టేది మాత్రం మనం సూర్యుడికి రథసప్తమి నాడు పెట్టేది మాత్రం అక్కడ బయట ఉంచుతాం.
ఇప్పుడు చిక్కుడాకుల్లో మూడింట్లో పెడతాం కదా, పెట్టింది ఒకటేమో సూర్యుడికి, ఒకటేమో సంన్యాస తులసీదేవికి, సంజ్ఞ ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణుడికి పెడతాం, ఒకటి తులసికి పెడతాం, ఇంకొక దాంట్లో పెడతాం. ఈ 3 పెట్టి ఈ 3వది ఏదైతే ఉందో అది తెచ్చుకుని మనం ఇంట్లో ప్రసాదంగా తింటాం. ఆ 2 అక్కడ వదిలేస్తాం. అది అంటే పక్షులకి అలా కదా, అలాగే పెడతాం. అంతేగాని చాలా మంది ఇళ్లలో అలాగే ఉంటుంది. వాళ్ళు పెట్టిన అరటి పండో లేకపోతే ద్రాక్ష పండో ఏదో ఒకటి అది మర్నాడు నిర్మాల్యంతో తీసేయడం అన్నది అది పద్ధతి కాదు. దేవుడికి నివేదన చేసింది మనం తినేటట్టే ఉండాలి, తినాలి కూడా. తింటేనే అందులో ప్రసాదం. వారి యొక్క కరుణ దాని మీద ప్రసరించింది గనక అది తీసుకుంటే కరుణ మన లోపలికి వెళ్ళిపోయింది, వాళ్ళ అనుగ్రహం. ఎస్, ఇది మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. వస్తే అమ్మా.